సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ ఒక డౌట్ ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది, అసలు పిగ్మెంటేషన్ తగ్గడం లేదు, పిగ్మెంటేషన్ తగ్గే అవకాశం ఉందా, మేము ట్యాన్ అవ్వకుండా ఉంటామా, సో వింటర్లో కొంచెం బాగానే ఉన్నాము, సమ్మర్ వచ్చేటప్పటికి మాకు స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంది, బయటకు వెళ్ళామంటే విపరీతంగా మాడిపోతున్నాము, పిగ్మెంటేషన్ పదింతలైంది, ఇవి కంప్లైంట్స్ మా. యాక్చువల్గా ఏ సీజన్లో అయినా కానీ మనము మన స్కిన్ని బాగా పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలి, దాని మీద శ్రద్ధ పెట్టాలి. జనరల్గా ఇప్పుడు ఎండల్లోకి వెళ్ళాము అంటే నిజంగానే చాలా డార్క్ అయిపోతాం, ఇమీడియట్గా మెలనిన్ కంటెంట్ ఎక్కువైపోతుంది, డార్క్ అయిపోతాము. కానీ కంటిన్యూస్గా మీరు ఎండలో తిరిగితేనే పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, అంతేకాని ఏదో 5 minutes 2 minutes ఉన్నారంటే అవ్వదు. అందుకనే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే వీలైనంత వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 లోపల పనులు చేసుకోకుండా, అంటే బయట పనులు చేసుకోకుండా ఉండడం మంచిది. లేదు అర్జెంటుగా వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా సన్ స్క్రీన్ అప్లై చేసి వెళ్ళండి మా. అది మీరు 20 SPF ఉందా, 50 SPF ఉందా, 70 SPF ఉందా అనేది మీ ఇష్టం. ఎందుకు అంటే కొంతమందికి SPF ఎక్కువ ఉంటే పడదమ్మా, రెడ్గా అయిపోతూ ఉంటుంది. కానీ ఏ సన్ స్క్రీన్ అయినా కానీ మీరు వెళ్ళే 5 minutes ముందు అప్లై చేసుకొని వెళ్ళండి, అది 2 గంటలు మాత్రమే పనిచేస్తుంది. మీకు ఉదయం అప్లై చేస్తే సాయంత్రం వరకు ఉంటుందని మాత్రం అనుకోకండి. అలానే మీ స్కిన్ మరీ డ్రై స్కిన్ అయితే తప్పకుండా ఒక మాయిశ్చరైజర్, లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి మా. నావే వాడమని చెప్పను, బయట మార్కెట్లో కూడా బోల్డన్ ఉన్నాయి, అవి వాడండి. మా దగ్గర అయితే చూపిస్తాను మా. సన్ స్క్రీన్ మాది జెల్ మా, అలోవెరా జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ అనమాట. చాలా కూలింగ్గా సూదింగ్గా ఉంటుంది సన్ స్క్రీన్ జెల్. ఎవరైనా అప్లై చేయొచ్చు, ఈవెన్ 5 years పిల్లలు కూడా అప్లై చేయొచ్చు, ఎంత ఏజ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. నాన్ గ్రీజీ ఇది. అలానే ఇది లైట్ మాయిశ్చరైజర్ మా. ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అప్లై చేసి మాయిశ్చరైజర్ దానిపైన సన్ స్క్రీన్ పెడితే చాలా మంచిది. ఇకపోతే నేనేం చెప్తాను అంటే మరీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటే ఓన్లీ మాయిశ్చరైజర్ కూడా సరిపోదు మా. అప్పుడప్పుడు ఆల్మండ్ అండ్ కోకోనట్ ఆయిల్ బేస్డ్ ఆయిల్ వాడండి. నేనైతే మీకు గోల్డ్ సీరం చూపిస్తున్నాను. గోల్డ్ సీరం అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఏ సీజన్లో అయినా కానీ. నేనైతే నా పర్సనల్ స్కిన్ కేర్ విషయంలో వీక్లీ ట్వైస్, అది త్రూఅవుట్ ద ఇయర్ వీక్లీ ట్వైస్ పెడతాను మా. పెట్టి దాంతో పాటుగా స్క్రబ్ వాడతాను, టామరిన్ సీడ్ స్క్రబ్ అనమాట. అద్భుతంగా పనిచేస్తుంది. సో వింటర్లో అయితే ఒక 1/2 hour వరకు పెట్టుకుంటాను గోల్డ్ సీరమ్ని. సమ్మర్లో అయితే జస్ట్ ఒక 10 to 12 minutes మా, లేదా మ్యాక్సిమం 15 minutes. అరౌండ్ ఐస్ మాత్రం తప్పకుండా వాడతాను 4-5 times. ఎందుకంటే ఈ సీజన్లో కళ్ళకి చాలా నీరసం అనిపిస్తూ ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటాయన్నమాట. మీరు దీంతో మసాజ్ చేసుకున్నారంటే అద్భుతంగా మారుతాయి, గ్లోయింగ్గా ఉంటాయన్నమాట స్కిన్. ఇకపోతే మెయిన్ పిగ్మెంటేషన్ ఏం చేయాలి? హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి. ఒక హోమ్ రెమెడీ చూపిస్తాను లాస్ట్లో మీకు. కానీ ఒక 10 to 20% మీకు పిగ్మెంటేషన్ ఉంటేనే ఇవి పనిచేస్తాయి అమ్మా. 20% దాటాయి అంటే తప్పకుండా మీరు క్లినికల్ కేర్ తీసుకోవాలి, ప్రోడక్ట్స్ వాడాలి, మంచి డైట్ తీసుకోవాలి. డైట్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఇకపోతే ప్రోడక్ట్స్, లైటనింగ్ ప్రోడక్ట్స్, స్కిన్ లైటనింగ్ ప్రోడక్ట్స్ ఏవైనా వాడండి. హైడ్రోక్వినోన్స్ ఉన్నవి చాలా తక్కువ వాడండి, వాడద్దు అని నేను చెప్పను, చాలా తక్కువ ఇంటెన్సిటీ ఉన్నవి వాడండి మా. ఇకపోతే కోజిక్ యాసిడ్లు, AHA పిల్స్ ఉన్నవి వాడండి, కానీ జాగ్రత్తగా వాడండి మా. ఎండలోకి వెళ్తే ఇవి ఫోటో సెన్సిటివ్, ఎండలోకి వెళ్తే మీ స్కిన్ ఎక్కువగా బర్న్ అవుతుంది. కానీ ఫ్యాంటైజ్ ప్రోడక్ట్స్ గురించి నేను గ్రేట్గా చెప్పుకుంటాను, ఇలాంటివి ఏమీ ఉండవు. కానీ ఏవైనా లైటనింగ్ ప్రోడక్ట్స్ నైట్ టైం మాత్రమే వాడాలి. మీకు ఎండలోకి వెళ్తే ఆ ప్రోడక్ట్స్ వల్ల మీకు అంత సెన్సిటివ్ అయిపోయి మరీ డార్క్ అయిపోతారు కదా, అలా అవ్వదు నా ప్రోడక్ట్స్ వల్ల, మా ఫ్యాంటైజ్ ప్రోడక్ట్స్ వల్ల. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మా. ఈ మధ్య ఒక కొత్త క్రీమ్ ఇంట్రొడ్యూస్ చేశాను మా, స్పెషల్ జాస్మిన్ క్రీమ్. దీనికి ఇంకా మంచి నేమ్ చూడాలి. సో చిన్న డబ్బానే ఇస్తానన్నమాట. ఇది ఓన్లీ ఆన్ పిగ్మెంటేషన్ పెట్టచ్చు, ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు మా. బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. మీకు అక్కడ డ్రై స్కిన్ అంతా కూడా చాలా సాఫ్ట్ అండ్ సప్పుల్గా అవుతుంది అనమాట. కంపారిటివ్గా వీటికంటే కాస్ట్లీ ఉంటుంది ఇది, అంటే వైల్డ్ జాస్మిన్ కంటే కూడా కాస్ట్లీ ఉంటుంది అనమాట. సో ఇది స్పెషల్ జాస్మిన్ క్రీమ్. మీకు ఇది 50 grams బాక్స్లలో కూడా దొరుకుతూ ఉంది, చాలామంది తీసుకుంటూ ఉన్నారు. కావాల్సిన వాళ్ళు ట్రై చేయొచ్చు. నేను నెంబర్స్ ఇస్తూ ఉన్నాను కదా, నెల్లూరు నెంబర్స్ ఇస్తూ ఉన్నాను, హైదరాబాద్ నెంబర్స్ ఇస్తూ ఉన్నాను, ట్రై చేయండి. ఇకపోతే యాంటీ పిగ్మెంటేషన్ క్రీమా, ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఫ్యాంటైజ్లో. అంటే మీడియం రేంజ్, మీకు దాదాపు 1.5 నెల వరకు వస్తుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ క్రీమ్ పెట్టినా ఫేస్ అండ్ నెక్ వరకు పెట్టండి. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఇక్కడ వరకు బ్రైట్ అయిపోయి నెక్ మాత్రం డార్క్గా పెట్టుకోవద్దమ్మా.
ఇకపోతే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళ కోసం, కొంచెం కొంచెం పింపుల్స్ ఉన్న వాళ్ళ కోసం ఇవి ఇవ్వము, క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో యాంటీ పిగ్మెంటేషన్ కానివ్వండి, వైల్డ్ జాస్మిన్ కానివ్వండి, జిన్సెంగ్ గోల్డ్ కానివ్వండి, స్పెషల్ జాస్మిన్ కానివ్వండి ఇవ్వమ్మా. ఎందుకంటే ఇంకొంచెం పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి గ్లూటాల్యూమినేట్ జెల్ అనమాట. ఇది కూడా ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఆల్ఫార్బిటిన్, గ్లూటాథయాన్ ఉంటుంది ఇంట్లో, ఇంకా చాలా కలుపుతామ్మా, నయాసిన్మైడ్ లాంటివి, ఇలాంటివంతా కూడా ట్రై చేసి చూడండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఇవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ఓన్లీ సన్ స్క్రీన్ అండ్ డే క్రీమ్, మాయిశ్చరైజర్స్ మాత్రమే బయటకు వెళ్ళేప్పుడు పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి మా. సో ఇలా చేశారు అంటే మీరు సమ్మర్లో కూడా మీ స్కిన్ని మెయింటైన్ చేయొచ్చు. ఇంకా ట్యాన్ ప్యాక్ కూడా వాడచ్చు మా. ట్యాన్ ప్యాక్ బయట దొరికే ట్యాన్ ప్యాక్స్ కానీ, ఫ్యాంటైజ్ ట్యాన్ ప్యాక్ కానీ వీక్లీ ట్వైస్ వాడారు అంటే ఎక్స్టర్నల్ ట్యాన్ అంతా పోగొట్టుకోవచ్చు అనమాట. సో ఈ సీజన్లో కూడా బ్రైట్గా ఉండడం పెద్ద కష్టమేం కాదమ్మా. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు స్టబ్బర్న్ పిగ్మెంటేషన్ ఉన్నా, హెయిర్ గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒకసారి ఫ్యాంటైజ్కి వచ్చి కలవండి. నేను కాస్మెటాలజిస్ట్ని, ట్రైకాలజిస్ట్ని, అలానే న్యూట్రిషనిస్ట్ని కూడా, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ని, యోగా థెరపిస్ట్ని, ఆయుర్వేద కూడా చేశాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చేస్తున్నానమ్మా. మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఒకసారి వచ్చి కలవండి. మీ స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. మీకు ఒక చిన్న ఫేస్ ప్యాక్ చూపిస్తాను, సమ్మర్ స్పెషల్ ఫేస్ ప్యాక్ చూడండి. సమ్మర్కి ఒక బ్యూటిఫుల్ ప్యాక్ మా. మీ స్కిన్ని గ్లోయింగ్గా ఉంచడమే కాదు, ఎట్ ద సేమ్ టైం టైట్గా చేస్తుంది, అలానే బ్రైట్గా కూడా చేస్తుంది అనమాట. సో చూద్దామా, చాలా సింపుల్, మీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. సో ముల్తానీ మిట్టి అందరి ఇళ్లలో ఉంటుంది, లేదా ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకోండి. జస్ట్ 1 స్పూన్ తీసుకోండి మా. ఫేస్ అండ్ నెక్ వరకు అయితే 1 స్పూన్ సరిపోతుంది. దీంట్లో నిమ్మరసం స్పూన్లు వేస్తుంటారు, తప్పుమ్మా. ఎప్పుడు కూడా నిమ్మరసం 1, 2, 3 డ్రాప్స్ అంతే వేయండి, అంతకంటే ఎక్కువ వేయద్దు. అలానే కోకోనట్ వాటర్ తీసుకున్నాను మా నేను, అంటే 3 స్పూన్స్ అని వేసాను, కానీ తర్వాత చూసి మళ్ళీ వేసుకుంటాను కోకోనట్ వాటర్ కూడా. చూడండి, గోల్డ్ సీరమ్. మీ దగ్గర గోల్డ్ సీరమ్ లేదు అనుకోండి, కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఓకే, 1, 2, 3 డ్రాప్స్. ఇది డ్రై అవ్వకుండా చేస్తుంది మా గోల్డ్ సీరమ్. నిమ్మరసం కాకుండా వాటర్ వేసుకోండి, కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు వేసుకోండి మా. సో ఈ ఎండాకాలంలో చాలా హీట్ ఎక్కుతుంది స్కిన్. ముల్తానీ మిట్టికి హీట్నంతా తీసేసే గుణం ఉంది మా. బాగా కలపండి మా. సో నేను చేతి మీద చూపిస్తున్నాను మా. ఇలా ఒక థిన్ లేయర్ మా. అంటూ మందంగా పెట్టాల్సిన అవసరం లేదు, చాలా కూల్గా ఉంది. చూడండి, ఇది మీకు ఒక 10 మినిట్స్లో డ్రై అయిపోతుంది. కాకపోతే ఏం కేర్ తీసుకోవాలి అంటే, ఇది డ్రై అయిపోయేటప్పుడు మాట్లాడకండి, ఫేషియల్ మూమెంట్స్ ఉంచకండి. మీరు ఇది వీక్లీ ట్వైస్ వేసుకోవచ్చు మా. కానీ తప్పకుండా రోజు మాయిశ్చరైజర్ వాడడం మాత్రం మర్చిపోకండి. ఇది చాలా మంచి సమ్మర్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. ట్రై చేయండి మా.